రంగస్థలం చిట్టిబాబు గుర్తున్నాడా? ట్రిపుల్ ఆర్ రామ్ గుర్తున్నాడా? వాటన్నిటినీ కాసేపు పక్కన పెట్టేయండి. ఎందుకంటే థియేటర్లలో రామ్ చరణ్ ర్యాంపేజ్ మామూలుగా లేదు. ఈ సినిమా గురించి చెప్పాలంటే కేవలం 4 ముక్కలు. చరణ్ ఆడాడు, గెలిచాడు, పోరాడాడు, చివరిగా సాధించాడు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మోస్ట్ అవైటెడ్ రామ్ చరణ్ మోస్ట్ వైల్డెస్ట్ ఫిలిం పెద్ది హానెస్ట్ రివ్యూ. సినిమా ఎలా ఉందో, చరణ్ ఏ రేంజ్ ఊచకోత కోసాడో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడేసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అసలు ఆ రగ్గడ్ లుక్, ఆ కళ్ళలో కనిపించే కసి, అబ్బబ్బా, చరణ్ ఈ పాత్రలో జీవించేశాడు. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు మనం చిట్టిబాబే చరణ్ కెరీర్ బెస్ట్ అనుకున్నాం. కానీ ఈ పెద్ది క్యారెక్టరైజేషన్, ఆ ఇంటెన్సిటీ చూశాక చరణ్ తన సొంత రికార్డులని తానే బద్దలు కొట్టేసుకున్నాడు అనిపిస్తుంది. క్యారెక్టర్ కోసం ఆయన పడ్డ ఫిజికల్ ఎఫర్ట్ స్క్రీన్ మీద ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. రాసి పెట్టుకోండి, 2026 నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ రేస్లో చరణ్ పేరు గట్టిగా వినపడబోతుంది. ఇక ఈ సినిమాకి అసలైన హార్ట్ అండ్ సోల్ లాస్ట్ 30 మినిట్స్ క్లైమాక్స్. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఇలాంటి ఒక షాకింగ్ ఎలిమెంట్ మనం చూసి ఉంటాం. ఆ ఎమోషనల్ పీక్, ఆ యాక్షన్ స్కేల్ థియేటర్లో మిమ్మల్ని సీట్లలో కూర్చొనివ్వరు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్. డైరెక్టర్ టేకింగ్, చరణ్ యాక్టింగ్ రెండూ కలిసి ఒక అబ్సల్యూట్ మాస్టర్ పీస్ని క్రియేట్ చేశాయి. ఆ లాస్ట్ 30 నిమిషాల కోసమైనా ఈ సినిమాని థియేటర్లలోనే చూడాలి. బాటమ్ లైన్ ఏంటంటే, పెద్ది అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ చరణ్ ఒంటి చేతితో వేటాడి గెలిచిన వన్ మ్యాన్ షో. మాస్ ఆడియన్స్కి పునకాలు, క్లాస్ ఆడియన్స్కి ప్యూర్ ఎమోషనల్ రైడ్.